తెలంగాణ ఆర్టీసీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో లాభాల బాటలో నడుస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆర్టీసీ డిపోలో 2 నూతన సూపర్ లగ్జరీ బస్సులను స్థానిక ఎమ్మెల్యే భాస్కర్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. గతంలో తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో నడిచేదని నూతన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎన్నికైన తర్వాత అధికారులు సిబ్బంది సహకారంతో పెద్ద ఎత్తున మారుమూల ప్రాంతాలకు బస్సు సదుపాయాన్ని కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలోనే 3వ స్థానంలో మిర్యాలగూడ ఆర్టీసీ డిపో లాభాల బాటలో నడుస్తుందన్నారు. ఆర్టీసీ సిబ్బంది మిర్యాలగూడ డిపోకు దాదాపు 4 కోట్ల లాభాలు తీసుకురావడం చాలా సంతోషకరమని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ఆర్టీసీ గతంలో నష్టాల్లో ఉండేది. ఇప్పుడు నూతన పాలకవర్గం గోవర్ధన్ శాసనసభ్యులు గారు, అదేవిధంగా సజ్జనార్ ఎండి గారు, వారి యొక్క అధికారులు సిబ్బంది యొక్క సహకారంతోనే పెద్ద ఎత్తున వివిధ మారుమూల ప్రాంతాల్లో కూడా సర్వీసులు నడిపించడంలో ప్రధానమైనటువంటి బాధ్యతను తెలంగాణ ఆర్టీసీ నిర్వహిస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు మిర్యాలగూడ భాస్కర్రావు గారి నేతృత్వంలో పాలకవర్గంతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలోనే లాభాల్లో ఉన్నటువంటి డిపోలో 3వదిగా మిర్యాలగూడ స్థానం సంపాదించింది. దీని కొరకు 21 కొత్త ఆర్టీసీ బస్సులను కూడా మనకు అలాట్ చేయడం చాలా సంతోషకరం. దానికి ఎమ్మెల్యే గారు కీలకమైన పాత్రను కూడా పోషించినారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడి శ్రద్ధతో ఆర్టీసీని లాభాల వైపు తీసుకురావాలనేటువంటి ఒక తాపత్రయంతో బాగా కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ సిబ్బందికి నేను ప్రత్యేకంగా అధికారులకు సిబ్బందికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను.